డిస్కషన్ రేపటికని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా రేపు మాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో. మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా 2 రోజుల పాటు ఢిల్లీ ఆల్రెడీ 6 వెళ్ళిపోయారు. మరి అదే కాకుండా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి గారు మమ్మల్ని పొద్దున 10 గంటల నుంచి 0 అవర్ పేరు మీద, దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత దాదాపు 2 గంటల సేపు మీరు బ్రేక్ ఇచ్చి సడన్గా నిన్న కూడా 4.5 గంటల సేపు సడన్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు సభ నడిపినటువంటి మీరు సడన్గా ఈరోజు మరి ఎందుకు బ్యాకౌట్ అవుతా ఉన్నారు? మరి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ కాలేదా, లేక ప్రిపరేషన్ కోసం వారికి ఏమన్నా టైం కావాలా? 0 అవర్ ఉండాలి సార్. అవసరమైతే ఇంకా 4 రోజులు మీరు సభ నడపండి. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళని అందరి సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఈరోజు ఈ సభ సార్. వీఆర్ రన్నింగ్ దిస్ స్టెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. ఎవరి డబ్బుతో కాదు సార్, ప్రభుత్వ డబ్బుతో నడుపుతున్నాం. అందరికి అవకాశం ఇవ్వాలి, అందరి బాధలు వారి కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం సార్. సభను ఇంకా కావాలంటే 4 రోజులు మీరు ఎక్స్టెండ్ చేసినా మాకు బాధ లేదు సార్. మేము ఈ సభ కోసం 4 రోజులు కాదు సార్, 40 రోజులైనా మేము ఇక్కడ వేచి ఉంటాం సార్. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సార్. బీఎస్సీ మీటింగ్లో మీరు నిన్నటి వరకు అన్నారు సార్, మరి నిన్న ఇవాళ ఎక్స్టెండ్ చేసినారు, మళ్ళీ బీఎస్సీ అప్రూవల్ తీసుకోలేదు సార్. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఎజెండా ఇష్యూ చేసినారు. ఎజెండాలో సార్ ఎజెండా ఈరోజు ఇష్యూ చేసినారు. ఎజెండాలో కూడా ఈరోజు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. సడన్గా మీరు ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్. ఈరోజు సడన్గా ఎందుకు బ్యాక్అవుట్ అవుతున్నారో చెప్పాలి కదా సార్. సడన్గా రేపటికి మీరు వాయిదా వేసేసుకుంటే ఇష్టానుసారంగా మీకు ఏదో మీరు ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి మీరు డిసైడ్ చేసుకుంటే మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్. 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కదా సార్. మరి ఈరోజు కూడా మేము రెడీగా ఉన్నాం. 10 గంటల వరకు కాదు, 11 అయినా 12 అయినా కూర్చుంటాము. గతంలో కూడా మేము 12 గంటల దాకా సభ నడిచినటువంటి మన దగ్గర ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఏ రీజన్ లేకుండా మీరు సడన్గా ఎజెండా ఇచ్చిన తర్వాత మీరు ఎజెండాను కూడా బేఖాతరు చేసి మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసేసుకొని రేపటికి ఎల్లుండికి వాయిదా అంటే ఎట్లా సార్? ఒకవేళ అట్లంటే చెప్పండి సార్, ఒక 4 రోజుల తర్వాత మీరు పెడతాంటే సార్ మేము రెడీగా ఉన్నాం. లేదా ఈ రోజైనా సరే మీరు డిస్కషన్ పెట్టండి సార్. ఎంత సమయమైనా తెల్లారులు మీరు మీటింగ్ మీరు పెట్టినా కూడా డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం సార్. మీరు ఎన్ని చేసినా మీరు ఎట్లయినా కూడా రేపు చేస్తామని డిసైడ్ చేసి మేము లేకపోయినా కూడా మీరు డిసైడ్ చేస్తా అంటే సార్ మేము అనుకున్నటువంటి మా డిమాండ్ ఒకటే సార్. మీరు నిజంగా సిబిఐకి రేపు మీరు సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? క్లారిటీ ఉన్నదా మీకు? ఆ అంశం కూడా చెప్పండి సార్. మా డిమాండ్ రేపు మేము ఉన్నా లేకపోయినా మా వాయిస్ అయితే ఒకటే సార్. మీరు ఖచ్చితంగా ఈ రేపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్. మరి ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజాలు బయటకు పెట్టండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము తెలియజేస్తూ ఉన్నాం సార్. మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఎట్లనో వీలైతలేదు అని చెప్పి మీరే అంటున్నారు సార్. జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఇవ్వడం లేదని మీరే చెప్తా ఉన్నారు సార్. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే మరి అక్కడ సాధ్యం అయితలేదో మరి సిబిఐకి ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఏముండదో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వండి సార్. నిజ నిర్ధారణ మేము చేస్తాం సార్. వాస్తవాలు బయటకు తీసుకొస్తాం సార్. సిబిఐది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే వారే అడిగారు సార్. ఒక కేసు కూడా హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ గారు హైకోర్టులో కూడా కేసు వేశారు సార్. కేసు వేసి సిబిఐ ఈ రోజు కూడా కేసు పెండింగ్లో ఉంది సార్. సిబిఐ కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి వారే అన్నవారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా వారి.